ఇక్కడైతే మనం ఫ్యూయల్ పట్టించుకొని అయితే మన జర్నీ ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. అయితే చూసేదానికి అక్కడ ఉన్న లొకేషన్ కి చాలా వేరియేషన్ అయితే ఉంది. మనం అయితే బయలుదేరి నియర్లీ 1 hour అయితే అవుతుంది టైం. మొత్తం వాటర్ కంటిన్యూగా మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. మనం కావాలి అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాము. చూడండి మొత్తం నీళ్లు వచ్చేసినాయి. మనం అయితే ఇప్పుడు ఆగాం కదా, ఇదైతే తిరుమల డైరీ అనమాట. మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే అక్కడ తింటాం. అదే కాక ఈ స్పాట్కి వచ్చామంటే ఆ ఫుడ్ టైం అయితే ప్రతి ఒక్కరు ఆగే స్పాట్ అనమాట. కంటిన్యూగా వర్షం పడుతుంది చూసారా, క్లౌడ్స్ అంటే స్వామి ఫేస్ కట్ లాగా కొండలు ఉంటాయి. మనకు ఆ వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది. ఫుల్ ఫాగ్ ఉంది, హెవీ రెయిన్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం మన కొత్త రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ రోజు మనం thumbnail చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. మనం అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 5:15 అయితే అవుతుంది. టైం అయితే ఇప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాం. దాదాపు రాత్రి అంతా విపరీతమైన వర్షం పడుతుంది. తిరుమలలో కూడా ఫుల్ వర్షం పడుతుందంట. వెదర్ ఎట్టు ఉందో మనకైతే అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే మనం అయితే బయలుదేరుతున్నాం. ఇదంతా చీకటిగానే ఉంది కాబట్టి చూపిలేము ఏమి. కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత అయితే మిగిలిన లాగా అనేది కంటిన్యూ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ది వీడియో, లెట్స్ గో. వెయిట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో. రెయిన్ అయితే పడతానే ఉంది. మనం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం తిరుమలకి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ లో వచ్చి వయా నెల్లూరు నుంచి అయితే వెళ్తాం అనమాట. మనం అయితే బయలుదేరేటప్పటికి హెవీ రెయిన్ అయితే పడుతుంది. చూసారు కదా, నెల్లూరు, కావలి, టంగుటూరు ఇటైతే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనం అయితే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఆగిపోయాము. ఇక్కడైతే మనం ఫ్యూయల్ పట్టించుకొని అయితే మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మనం పట్టించిన దాంట్లో అంటే ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోదాం అని ఆగామన్నమాట. ఓవరాల్ గా మొత్తం ఫ్యూయల్ వచ్చి 20.25 లీటర్స్ అయితే పెట్టింది. ప్రైస్ వచ్చి 108 రూపీస్ అయితే ఉంది. ఓవరాల్ గా వచ్చి 2200 రూపీస్ అయితే అయింది. ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. తర్వాత ఇదంతా నేను లాస్ట్ లో అనేది చెప్తాను ఎంత అయింది ఏందనేది. ఇప్పుడు మనం బయలుదేరిన తర్వాత మనకు వల్లూరు దాటిన తర్వాత టంగుటూరు టోల్ ప్లాజా ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. ఇక్కడైతే స్కై వ్యూ రెస్టారెంట్ కూడా ఉంది. మనం పాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనం వెళ్ళినంత దూరం అయితే వర్షం మాత్రం కంటిన్యూగా పడతానే ఉంది. మాకైతే చాలా టైం తీసుకుంది వెళ్ళడానికి. ఇదిగో చూసారు కదా విజిబిలిటీ. మామూలు కంటితో చూసేదానికి అక్కడ ఉన్న లొకేషన్కి చాలా వేరియేషన్ అయితే ఉంది. కంటిన్యూగా అయితే వర్షం పడతానే ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే బయలుదేరి నియర్లీ 1 hour అయితే అవుతుంది టైము. దాదాపు వచ్చే దారం అంతా అసలుకి వాన అనేది భయంకరంగా పడుతుంది. అసలుకి ఒక వ్లాగ్ తీయడానికి కూడా అయితే వల్ల కాలేదు. చూడండి వెదర్ ఎట్టుందో. కంటిన్యూగా వాన కంటిన్యూగా అయితే పడతానే ఉన్నింది. అసలుకి ఎక్కడ అయితే ఆగలే. ఇది కానీ వాన తగ్గితే తీస్తాను కొరవ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మనమైతే కావాలి దర్దాపుల్లో అయితే ఉన్నాం. మీకు నెల్లూరు అటు పోయిన తర్వాత అప్డేట్ ఎట్టుందనేది నేను చెప్తాను. లెట్స్ గో. జస్ట్ 1 minute అయితే రెయిన్ అయితే ఆగింది. ఆ ఒక్క నిమిషంలో కావాలి యువతలు అయితే ఆగామన్నమాట. నేనైతే అప్డేట్ ఇద్దామని చెప్పి కింద దిగిన ఒక్క నిమిషంలో మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇంకా జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాం. మనమైతే ఈ రోజు అయితే కావాలి దరిదాపుల్లోకి అయితే వచ్చేసాం. కావాలి అనేది 6 kilometers అనమాట. లెఫ్ట్ సైడ్ ఆరో ఇచ్చారు కదా, అటు సైడ్ 3 kilometers తర్వాత కటింగ్ అయితే వస్తుంది అండర్ పాస్. అటుగానే వెళ్ళిపోతే కావాలి టౌన్లోకి వెళ్ళచ్చు. మనమైతే కావాలి టౌన్లోకి అయితే వెళ్ళటం లేదు. స్ట్రైట్ కానీ హైవేలో కానీ వెళ్ళిపోతే మనం బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి మొత్తం వాటర్ కంటిన్యూగా మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం కావాలి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ మొత్తం వాటర్ మొత్తం ఇదే రకంగా ఉంది వచ్చిన దూరం అంతా. దాదాపు కావలి అవతల నుంచి మొత్తం మనం ప్రకాశం జిల్లా స్టార్టింగ్ అక్కడి నుంచి వస్తున్నాం కదా, ప్రతి దగ్గర పొలాలు మొత్తం నీళ్ళు అయితే ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. అదిగోండి అక్కడ ఇప్పుడు కూడా వాన అయితే కంటిన్యూగా పడతా ఉంది. వాన మాత్రం అలా కంటిన్యూగా పడతానే ఉంది. చూడండి ఆడంతా వాటర్, ఆడంతా సేమ్ అదే రకంగా ఉంది మొత్తం. మనకు రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం కూడా ఇక్కడ బయలుదేరుతాం. లెట్స్ గో. మనం దాటుతున్న సెకండ్ టోల్ ప్లాజా ముసునూరు టోల్ ప్లాజా. ఇది సెకండ్ అనమాట. ఇది కావాలి దాటంగానే మనకు ముసునూరు అవతల అయితే వస్తుంది. ఇది సెకండ్ టోల్ ప్లాజా ఈరోజు మనం క్రాస్ చేస్తుంది.
దీని తర్వాత ఇంకెన్ని వస్తాయి అనేది మొత్తం మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఓవరాల్గా ఎన్ని వస్తున్నాయి, ఎన్ని టోల్ ప్లాజాలు దాటినాయి అనేది నేను చెప్తాను. ఓవరాల్గా ఈరోజు మనం వెళ్తాం తిరుపతి డిస్టెన్స్ వచ్చి నియర్లీ 330+ కిలోమీటర్స్ అయితే ఉంది. మనం వెళ్ళాల్సిన రూట్ ప్లాన్ వచ్చి ఇదంతా నేషనల్ హైవే 16 కింద వస్తుంది. తర్వాత ఎక్కడ దాకా మనకి నెల్లూరు అవతల వస్తుంది కదా నాయుడుపేట, అక్కడ వరకు అయితే సేమ్ డిటో అట్లాగే ఉంటుంది నేషనల్ హైవే 16. దాని తర్వాత మనం నాయుడుపేట నుంచి కట్ అయితే మాత్రం రూట్ అనేది వేరే హైవే కింద మారిపోద్ది. మనం వెళ్తున్న రూట్ వచ్చి ఇప్పుడు వయా కావలి, నెల్లూరు, తర్వాత గూడూరు, వెంకటాచలం, సూళ్ళూరుపేటకి అయితే వెళ్ళాం. మనం వెంకటాచలం నుంచి అయితే నాయుడుపేటకి వెళ్ళిపోయి నాయుడుపేట నుంచి రైట్ సైడ్ కటింగ్ తీసుకొని వయా కాళహస్తి డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపోతాం అనమాట. ఇదైతే రూట్ ప్లాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంచెం లిటిల్ బిట్ రైన్ అయితే ఆగింది, కానీ మబ్బులు మాత్రం అల్లాడేస్తున్నాయి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. మనం లాక్ చేస్తూనే ఉన్నాం, స్లో అయ్యే లోపల మనం ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మనం కూడా రెడీ అవుతాం. లెట్స్ గో. ఓయమ్మ మళ్ళీ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పని ఇంక బయలుదేరుతాం. లెట్స్ గో. సో ఫార్ సో గుడ్. మనమైతే ఈరోజు బయలుదేరిన తర్వాత అయితే నియర్లీ 140 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసామన్నమాట. నియర్లీ ఇట్స్ టేక్ 2 hours 30 minutes అయితే పట్టింది. ఎందుకంటే ఫ్యూయల్ బ్రేక్ ఒకటి, తర్వాత టిఫిన్ ఒకటి, ఇవి అయితే ఎక్కువ టైం తీసుకున్నాయి. దాంతోపాటు రెయిన్ కూడా బీభత్సంగా కుమ్మేసింది. కనీసం రోడ్డు కూడా కనపడినంత హెవీగా అయితే పడుతుంది ఒక్కొక్క దగ్గర. అప్పుడైతే ఫుల్ స్లో అవ్వాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. మనం నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము. ప్రజెంట్ మనం నెల్లూరు పెన్నా బ్రిడ్జి అంటే బైపాస్లో వస్తుంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. ఇది మనకి టౌన్లోకి అయితే వెళ్ళాం అనమాట. నేరుగా ఇటు నుంచి బైపాస్లోకి వెళ్ళి అటు నుంచి నేరుగా అయితే మనం గూడూరుకి అయితే వెళ్ళిపోతాము. చూసారా పెన్నా బ్రిడ్జ్ నీళ్ళు అయితే కొంచెం తగ్గినాయి. మన వరదల్లో మాత్రం చాలా ఫుల్గా అయితే వచ్చేసినాయి అనమాట. ప్రజెంట్ అయితే వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. మబ్బు మాత్రం చూడండి ఎంత భయంకరంగా వస్తుందో. ఇందాక దాకా అక్కడ నెల్లూరు యువతల దాకా అయితే కంటిన్యూ పడుతుంది. ప్రజెంట్ అయితే కొంచెం శాంతించింది వర్షం, ఇప్పుడైతే లేదు. మైపాడు బీచ్కి వెళ్ళే రూట్ అంటే ఇది. ఆగటంలో అసలు మనకి ఒంగోలు నుంచి బయలుదేరినప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే వర్షం పడుతుంది. మనకి కావాలి అవతల దాకా పడింది, కానీ నెల్లూరుకి ఒక 30 కిలోమీటర్స్ ఉన్నప్పటి నుంచి మాత్రం వాన అయితే లేదు. వాతావరణం అయితే ఉంటుంది, దాదాపు ఎండగా అయితే వస్తుంది. దాంతోపాటు క్లౌడ్స్ ఉన్నాయి. ఇదిగో మనమైతే సగం దూరం అయితే వచ్చేసాము. చెన్నై వచ్చి 165 అంట, సూళ్ళూరుపేట 85 కిలోమీటర్స్, మధురై తర్వాత కన్యాకుమారికి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే ఆ ప్లాన్స్ అయితే లేవు. ప్రజెంట్ మనం అయితే తిరుపతి దాకా అయితే వెళ్తున్నాము. లెట్స్ గో టు తిరుపతి. ఇప్పుడైతే నేరుగా అయితే వెళ్ళిపోదాం. ఇది దాదాపుగా మనకి నాయుడుపేట దాకా ఇదే రూట్ వస్తుంది. ఈరోజు మనం దాడుతున్న థర్డ్ టోల్ ప్లాజా వచ్చి వెంకటాచలం టోల్ ప్లాజా అనమాట. ఈ టోల్ ప్లాజా అనేది మనం ఈరోజు క్రాస్ చేస్తున్న థర్డ్ది. దీని తర్వాత అయితే నెక్స్ట్ ఇంకో టోల్ ప్లాజా ఉందనుకుంటా. ఐ హోప్ మనమైతే దీన్ని క్రాస్ చేసేద్దాం. లెట్స్ గో. మనమైతే ఇంకా కంటిన్యూ అయిపోయాం, వెళ్తా ఉన్నాం కదా. మబ్బులు మాత్రం ఫుల్గా వస్తున్నాయి. వర్షం అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకైతే ఐడియా లేదు. మనం ఒక చిన్న బ్రేక్ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆగిన లొకేషన్ చూసారా, చూడండి పొలాల్లో మొత్తం వాటర్ వచ్చేసి ఉన్నాయి. హెవీ రెయిన్స్ అంటే దాదాపు 3 రోజుల నుంచి నెల్లూరులో వాయించేస్తుందంట వర్షం 3 రోజుల నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆగాం కదా. ఇదైతే తిరుమల డైరీ అనమాట. వెనకైతే డైరీ ఉంటుంది, ముందు డైరీ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అమ్ముతుంటారు. ఇది చాలా స్పెషల్ మాకు, ఎందుకంటే మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఈ రూట్లో కానీ వస్తే ఖచ్చితంగా అది అక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడైతే ఆపి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే అక్కడ తింటాము. అదే కాక ఇక్కడ మనకి డైరీ ప్రోడక్ట్స్ మొత్తం అమ్ముతారు అనమాట. దూద్ పేడ, తర్వాత గీ అమ్ముతారు, ఐస్ క్రీములు అన్నీ అయితే ఇక్కడ అయితే ఉంటాయి అనమాట. మేము ఖచ్చితంగా ఇక్కడ ఆగైతే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంటాం. వాతావరణం అయితే చాలా తేడాగా ఉంది. ప్రజెంట్ అయితే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కోలేదనమాట. ఇంకో వేరే ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొని అయితే మేము బయలుదేరుతున్నాము. చూడండి, కావాలంటే వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే ఆగి ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారనమాట. మనం బయలుదేరుతున్నాం, ఇంకోరు కూడా వచ్చి ఆగారు. మనమైతే మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈరోజు మనం క్రాస్ చేస్తున్న 4th టోల్ ప్లాజా బోధవనం. ఇదైతే ఈరోజు మనం క్రాస్ చేస్తున్న 4th. దీన్ని అయితే మనం ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు నాయుడుపేట జంక్షన్ కాడికి అయితే వచ్చేస్తున్నాము. అదిగో బోర్డులో అయితే ఉంది కదా, తిరుపతిది 69 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అయితే మనమైతే లెఫ్ట్కి అయితే తిరగాలి. ఒంటిమిట్టకు కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. మనకి తిరుపతి వచ్చి ఇక్కడ నుంచి నియర్లీ 69 కిలోమీటర్స్ అయితే ఉంది. దీన్ని నాయుడుపేట జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలన్నమాట. ఇదే నాయుడుపేట మెయిన్ జంక్షన్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. మనమైతే వెళ్ళాల్సిన లొకేషన్ రూట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇంతకుముందు ఇదంతా సింగిల్ లైన్ అనమాట, ఇప్పుడైతే మారుస్తున్నారు దీన్ని.
చూసారు కదా, ఇక్కడ ఫేమస్ పాయింట్ అనమాట ఇది. రైట్ సైడ్ అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఈ హోటల్ ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ హోటల్లో అయితే ఫుడ్ అంటే తింటాం అనమాట. ఈ స్పాట్కి వచ్చామంటే ఆ ఫుడ్ టైం అయితే ప్రతి ఒక్కరు ఆగే స్పాట్ అనమాట. అయ్యప్పలు కానీ మామూలుగా తిరుమలకి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా ఆడ ఆగి తినేసి వెళ్తుంటారు. ఫేమస్ స్పాట్ అది. నేరుగా అయితే తిరుపతికి వెళ్ళొచ్చు. లెట్స్ గో. ప్రజెంట్ అయితే రెయిన్ అయితే పట్టడం లేదు. ఇక్కడ నుంచి అయితే కాళహస్తి అయితే 18 కిలోమీటర్లు అయితే ఉంది. మనకి నెల్లూరు అవతల దాకా కంటిన్యూగా వర్షం పడతా ఉండింది, కానీ కాళహస్తి దగ్గర నుంచి మాత్రం ఈ 30 కిలోమీటర్స్ నుంచి అయితే రెయిన్ అయితే పడలేదు. మనమైతే ఇప్పుడు కాళహస్తికి అయితే ఎంటర్ అయిపోయాము. రెయిన్ అనేది చూడండి, అంత క్లౌడ్స్గా నిదానంగా గ్యాదర్ అవుతూ ఉంది. ఇదిగో స్టార్ట్ అయింది వర్షం అప్పుడే. ప్రజెంట్ అయితే మన స్వర్ణముఖి నది మీద బ్రిడ్జ్ ఉంది కదా, అవుటర్ సైడ్ బైపాస్లో నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి అక్కడైతే కంటిన్యూగా వర్షం పడుతుంది, చూసారా క్లౌడ్స్ అంతా. అది కాళహస్తి అనమాట. అక్కడ మనకి కాళహస్తి టెంపుల్ కూడా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే ఇక్కడ కనపడటం లేదు. దిస్ ఈజ్ 6 లైన్ రోడ్ అనమాట, కొత్తగా వేసారు. ఈ నెక్స్ట్ అనేది ఇక్కడ కూడా టోల్ ప్లాజా పెడతారు అనుకుంటా. అదిగో పెట్టాడు బోర్డు. ఇక్కడ కూడా కొత్త టోల్ ప్లాజా ఒకటి వస్తుంది. అయితే ఇదైతే రోడ్స్ అనేది కంప్లీట్ కాలేదు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే ఆపోజిట్లో కూడా ఒకే లైన్లో సింగిల్ లైన్ లాగా వాడుతున్నారు. ఇప్పుడైతే మనం నియర్లీ తిరుపతికి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. లెట్స్ గో. ఇదే కొత్తగా కడుతున్న టోల్ ప్లాజా అనమాట. అంటే ఈ 6 లైన్ కానీ కంప్లీట్ అయిపోతే మనకి వచ్చే 5వ టోల్ ప్లాజా అనమాట ఇది. ఆఫీషియల్లీ మనం అయితే ఇప్పుడు తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము. ఇది గరుడ వారధి ఉంది కదా, దాని మీద అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం మనం. కనిపిస్తున్నాయి కదా మనకి రెయిన్ అనేది ఇప్పుడు దాకా అక్కడైతే పడుతుంది కాళహస్తి రావతల. ప్రజెంట్ అయితే ఇక్కడైతే లేదు. చూసారు కదా క్లౌడ్స్ అంతా ఎంత హెవీగా ఉన్నాయో. కొండ మొత్తం క్లౌడ్స్ అయితే గ్యాదర్ అయిపోయి ఉన్నాయి. కంటిన్యూగా తిరుమలలో కూడా వర్షం పడతానే ఉందంట. మనకి ఎట్టుందో చూడాలా. చూసారు కదా, అది అక్కడ మీకు కనిపిస్తుందా వెంకటేశ్వర స్వామి ఫేస్ కట్ లాగా కొండలు ఉంటాయి కదా, మనకైతే వ్యూ అనేది కొంతవరకు కనిపిస్తుంది ఆడ. చూసారా లెఫ్ట్ సైడ్ అవునండి, కొంచెం ముందుగా కానీ వెళ్తే అది కనిపిస్తుంది మనకి ఫేస్ కట్ అనేది క్లియర్గా. వాట్ ఏ వ్యూ బ్రో, వాట్ ఏ వ్యూ. అది చూడండి జలపాతం కనిపిస్తుంది కదా. ఇది ఈ వాటర్ ఫాల్ అనేది మనకి రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు కనిపిస్తుంది. మనకి కొండపైకి ఎక్కేటప్పుడు అయితే కనపడదు. ఇది అప్ టు అలిపిరి వరకు అయితే కనిపిస్తుంది, కానీ తర్వాత అయితే కనపడదు ఇది. అదిగోండి వాటర్ ఫాల్ చూసారు కదా. ఈ వాటర్ ఫాల్ మనకి అప్ టు అలిపిరి ముందు దాకే కనిపిస్తుంది, ఆ జంక్షన్ వరకు. తర్వాత అయితే కనపడుతుంది. నేనైతే అక్కడ చిన్న ఫోటో తీసుకుందామని చెప్పి ఆగాను. నేను ఆ ఫోటోలు అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, సుధీర్ మోటో వ్లాగ్స్ అని ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అలిపిరికి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోతే అక్కడ మనం అయితే చెకింగ్ అయితే ఉంటుంది. అదిగోండి బోర్డ్ సైన్స్ కూడా ఉన్నాయి కదా. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అలిపిరికి వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్ అయితే కపిల తీర్థంకి వెళ్ళిపోవచ్చు అనమాట. వ్యూ మాత్రం అల్లాడిచ్చింది వాటర్ ఫాల్, భలే అయితే ఉంది. కెమెరా యాంగిల్ వైడ్ యాంగిల్ అవడం వల్ల కొంచెం కనపడటం లేదు, కానీ విడిగా మన కళ్ళతో చూస్తే మాత్రం హైలైట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే అలిపిరికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి మనకు ఆ వాటర్ ఫాల్ అయితే కనపడతాం. లెట్స్ గో. ఈ అన్న యాడ్ నుంచి వచ్చాడు, కానీ ఒక్క సెకండ్ స్లో అయ్యే లోపల సర్రం దొరికి వెళ్ళిపోయాడు ఈ టెంపో. ప్రజెంట్ అయితే మనం అలిపిరి దగ్గరికి అయితే వచ్చున్నాము. అదిగోండి గరుత్మంతుడు కూడా కనిపిస్తున్నాడు కదా మనకి. ఇక్కడ అలిపిరి మెయిన్ గేట్ అనమాట ఇది. ఇంతకు ముందు అయితే ఇక్కడ మనకి టోల్ వసూలు చేసేవాళ్ళు అనమాట కొండపైకి వెళ్ళడానికి. ఇప్పుడైతే చెకింగ్ అవన్నీ ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటాయి. మనం స్ట్రైట్గా ఆర్చ్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. అదిగోండి మొత్తం మన తిరుమల కొండ అయితే ఇట్లా ఉంది చూడండి. వ్యూ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంది. ఇటు సైడ్ అయితే ఎండ ఉంది, కానీ ఇటు సైడ్ అయితే మాత్రం కంప్లీట్గా చూడండి. రైట్ సైడ్ అయితే ఎండ ఉంది, క్లౌడ్స్ లేవు. లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. కొండపైన ఆల్రెడీ వర్షం పడుతుందంట. ఎట్టుందో చూడాలి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మన అలిపిరి దాటిన తర్వాత మనకి వినాయకుడి గుడి వస్తుంది కదా, అక్కడికైతే వచ్చేస్తున్నాము. చూడండి ఆడైతే ఉన్నాము. ఇక్కడైతే మనం ఇంకా జర్నీ అనేది కంటిన్యూ చేస్తాం. కొండపైకి వెళ్ళిన తర్వాత మిగిలిన లాగా అనేది కంటిన్యూ చేస్తాను. వాతావరణం అయితే వర్షం పడేటట్టుంది. ఇంకైతే మనం బయలుదేరుతాం. లెట్స్ గో. ఇంకా కానీ లేట్ అయిందనుకో మన వర్షంలో మొత్తం అవుతాం. ఇంకా బెటర్ టు మూవ్ అనమాట. మనం అయితే ఇంకా బయలుదేరుతాం. కొండపైకి వెళ్ళిన తర్వాత మిగిలిన వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వినాయకుడి గుడి ఉంది కదా, అక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయింది.
ప్రజెంట్ అయితే మనం ఇంకా కొండపైకి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఘాట్ రోడ్లో. ఇక్కడ నుంచి వీడియో తీయడం అనేది కొంచెం కష్టం, అందుకని చెప్పి తీయడం లేదు. నేను ఇంకేమైనా వ్యూ పాయింట్స్ కానీ వస్తే అక్కడ ఆగితే ఖచ్చితంగా వర్షం లేకపోతే అయితే మీకు చూపిస్తాను, లేకపోతే డైరెక్ట్ కొండపైకి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఓకే, ఆ మాట అన్నానే కానీ నెక్స్ట్ వ్లాగ్ అని ఆల్రెడీ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచే రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత హెవీ రెయిన్ అంటే ఒక సైడ్ నుంచి అయితే ఫాగ్ వస్తుంది, ఫుల్ ఫాగ్, అది చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగ్ ఉంది, హెవీ రెయిన్ అయితే ఉంది. కనీసం ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ కూడా కనపడలేదు, అంత స్లోగా అయితే వెళ్ళాం మేము. నేనైతే భలే భయపడ్డా ఫస్ట్ టైం అంత ఫాగ్లో నడపడం. ఇంతకుముందు హైవేలో అయితే చూసాం కానీ తిరుమల కొండ మీద డే టైము అంత ఫాగు తర్వాత రెయిన్ అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. దాంతోపాటుగా భయంకరమైన వాన అయితే పడుతుంది అనమాట. ఎంత స్లోగా వెళ్ళామంటే ఇప్పుడు వరకు కొండపైన అంత స్లోగా వెళ్ళలేదు, కానీ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నేనైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సెకండ్ దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. మాకు తర్వాత అయితే తెలిసింది, మేము కొండపైకి వెళ్ళిన తర్వాత కొండ చర్యలు పడ్డాయి అంట. మేము లక్కీగా అయితే ముందుగా కొండపైకి వెళ్ళిపోయి ఉన్నాము, మేము క్రాస్ అయి పైకి వెళ్ళిన తర్వాత పడ్డాయి అంట. అంతవరకు ఆనందం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.